గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఎన్నిక వచ్చిన కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి ఛాన్స్ వస్తుంది అనుకున్నారు, కానీ రాలేదు. గత 2 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన దయాకర్ ఈసారి గెలుపు ఖాయం అనుకున్నారు, కానీ సీటు రాలేదు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ ఆయన పేరు ఖరారైందని ప్రచారం సాగింది. అయితే ఆయనకి ఛాన్స్ దక్కలేదు. అయితే తనకు ఖచ్చితంగా రాజ్యసభ లేదా లోక్సభ అభ్యర్థిత్వం ఖరారవుతుందని అద్దంకి కాన్ఫిడెంట్ గా కనిపించారు. అయితే రాజ్యసభకు ఇతరులను నామినేట్ చేయడంతో లోక్సభకు అద్దంకి పోటీ ఖాయంగా భావించారు. వరంగల్ పార్లమెంటు బరిలో అద్దంకి నిలుస్తారని టాక్ నడిచింది. అయితే ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అద్దంకి పేరు చివరి వరకు వినిపించినా ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అద్దంకి పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 2వ స్థానంలో నిలిచిన శ్రీ గణేష్ నారాయణ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కంటోన్మెంట్ నుంచి టికెట్ హామీ లభించడంతో శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. ప్రజాబలం ఉన్న గణేష్ ను తమ పార్టీలో చేర్చుకుని బరిలో దింపితే తమదే విజయమని కాంగ్రెస్ భావించినట్లు సమాచారం. దీనిని బట్టి అద్దంకి సీటు రానట్టే. అయితే అద్దంకి ఓ ఆఫర్ ఉందని, మరి 8వ నెలలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి కేబినెట్ లోకి తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఏ మేరకు నిజమవుతుంది అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.